24 గంటలు చిన్నప్పుడెప్పుడో ఇంట్లో నుంచి పారిపోయిన ఆ బన్నీ గురించే దిగులు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. వస్తున్నామని తెలిసిన దగ్గర నుంచి ఇంట్లో జనానికే కాదురా, ఇంటికే నిద్రలేదురా. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైటే కదా నాన్న. బాగున్నావా శివయ్య? బాగున్నాను బాబు. మొత్తానికి పోలీస్ ట్రైనింగ్ పూర్తయింది. చిన్నదొర గారిని పోలీస్ డ్రెస్ లో చూసే అదృష్టం ఎప్పుడో. తొందరలోనే చూద్దరు గాని. ఇంతకీ ఎలా ఉన్నారు? మీ నీడను బతికే వాళ్ళం. చాలా బాగున్నాం. పలకరించింది చాలు గాని ఇక పనుల్లోకి వెళ్ళండి. ఇలా అందరూ పలకరిస్తూ పోతుంటే పెద్దయ్య గారు ఇప్పుడు మాట్లాడాలి. ఇక చిన్నబాబు ఇక్కడే ఉంటాడు కదా, రేపంతా మీతో మాట్లాడటమే పని. వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి? మాట్లాడనివ్వరా? ముందు మీరు మాట్లాడండి, తర్వాతే మేము. మీరు ఇక్కడ చూస్తూ కూర్చుంటే అక్కడ వంట పనులు ఎవరు చేస్తారు? ఆ పోలీస్ ట్రైనింగ్ లో కొలతలేసి మరీ తిండి పెట్టుంటారు. ఈ రోజు వాడికి ఇష్టమైనవన్నీ టేబుల్ మీద ఉండాలి. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనయ్యా. ముందు నువ్వు లోపలికి పదరా. నువ్వు వచ్చావంటే చాలరా, వీడు సుడిగాలైపోతాడు, ఎవ్వరూ పట్టుకోలేరు. చూసావా రాజేశ్వరి, మన బిడ్డ కాబోయే పోలీస్ ఆఫీసర్. పసితనంలోనే నీ బాధ్యతలు కూడా నాకే అప్పగించి నువ్వు వెళ్ళిపోయావు. ఆ రోజు నీతో పాటే నేను రావాలనుకున్నాను. కానీ వీడి కోసం, వీడింతటి వాణ్ణి చేయటం కోసమే ఇంతకాలం నేను బతికాను. ప్రయోజకుడయ్యాడు రాజేశ్వరి. మన వంశం పేరు నిలబెట్టేంత ప్రయోజకుడయ్యాడు. రే అశోక్, వేడి వేడి నీళ్లు రెడీ. నీకు నువ్వుల నుండి పట్టించి మర్దన చేయడానికి మన బండ సాంబడు కూడా రెడీ. ఫ్రెష్గా స్నానం చేసేలోపు వంట అయిపోతుంది. అయ్యగారితో కలిసి భోంచేసి రెస్ట్ తీసుకున్నాం అనుకో, సాయంకాలం ఊరి మీద పడదాం. ఇప్పుడు ఏమని తలిసిపోయానరా? హలో, ఇది మా అయ్యగారి ఇల్లు. మా మర్యాదలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ మెయిన్ చెప్పినట్టే జరగాలి. కుదరదురా. అయ్యగారు, ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే వీడిని ఎత్తికెళ్ళిపోతా. కళ్ళు తెరుచుకుంటే మాత్రం నీకు అడ్డే ఉందిరా. రక్తం పంచిన నాకన్నా ప్రాణం పోసిన నీకే హక్కెక్కువ. మీరెప్పుడూ ఇలాగే అన్నదమ్ముల్లా కలిసి ఉండాలరా. ఈ జన్మకు మమ్మల్ని ఎవరూ విడదీయలేరు నాన్నగారు.
ఇదే మాట మీద ఉండండిరా. ఓకే బాయ్. ఏయ్, ఫినిషింగ్ టచ్ ఇవ్వకుండానే వెళ్ళిపోతావా? ఇప్పటి వరకు ఇచ్చినవి చాలే. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. వీడేంటి ఇప్పుడు నిద్ర లేచాడు? ఎవరది? ఎవరది? ఆగు! ఏ అమ్మాయి, ఎవరది? ఆగమంటుంటే. ఎవరమ్మాయి? ఏ ఎవరక్కడా? ఏంటి మేడం ఇంత రాత్రిపూట వచ్చారు? ఏం చేస్తున్నావమ్మా? చదువుకుంటున్నాను మేడం. గుడ్. నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా? లేదు మేడం. ఏ? ఏం లేదులేమ్మా, చదువుకోమ్మా. నీలాంటి వాళ్ళని చూసి కానీ కొద్దిమందికి బుద్ధి రాదు. గుడ్ నైట్ అమ్మా. గిరిజా బయటికి రా. చూసేసావా? థ్యాంక్స్. వార్డెన్కి చెప్పలేదు. నైట్ అంతా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్తో సరదాగా బయటకు వెళ్ళాను. ఆ ఫ్రెండ్ అబ్బాయేనా? నైట్ టైం కూడా అమ్మాయిలతో తిరగమంటావా ఏంటి? అమ్మాయిలతో తిరగడం వల్ల నీకొచ్చే నష్టం లేదు. నిన్ను నమ్మి ఇంత దూరం పంపించినా మీ పేరెంట్స్కి వచ్చే నష్టమూ లేదు. కానీ ఇలా తిరిగితేనే నష్టం, నీతో పాటు మాకు కూడా. నేను తిరిగితే నీకొచ్చే నష్టం ఏంటి? పాలల్లో విషపు చుక్క పడితే పడినంత వరకే కాదు, పాలన్నీ పాయిజన్ అవుతాయి. చాలేవే, వయసుంది ఎంజాయ్ చేయడానికే. ఎంజాయ్మెంట్ లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడి దానికోసం పోరాడి దాన్ని సాధించి అప్పుడు ఆ ప్లేస్ లో కూర్చొని అక్కడి నుంచి అనుభవిస్తామే, దట్స్ ద ఎంజాయ్మెంట్. అంతేగాని అమ్మ నాన్నల నమ్మకాన్ని హాస్టల్ గదుల్లో వదిలేసి బైకుల్లో కారుల్లో పార్కులకి పబ్బులకి తిరగడం కాదు ఎంజాయ్మెంట్ అంటే. కష్టపడి వాళ్ళెక్కడో ఉండి మనల్ని ఇక్కడ హాస్టల్స్ లో ఉంచేది కాలేజ్ లో చదువుకోమని, గర్ల్స్ లా తిరగమని కాదు. లలిత, షట్ అప్. నువ్వు చెడిపోయింది చాలక నలుగురిని చెడగొట్టావు. మళ్ళీ ఇది రిపీట్ అయితే ఈసారి వార్డెన్తో పనిలేదు, నేనే నేరుగా వెళ్ళి మీ పేరెంట్స్ తో చెప్తాను. మైండ్ ఇట్. వెళ్ళు.
జీప్ వస్తున్నట్టుంది. దొరగారు వస్తున్నారా ఎందయ్యా? దొరగారు ఎందుకు వస్తారే? అశోక్ బాబు వచ్చాడే. అశోక్ బాబు ఊళ్ళో అందరినీ కలిసాను శివయ్య. ఏమా ఎలా ఉన్నావు? బావున్నానయ్యా. అదేదో ట్రైనింగ్ కానీ ఊరు వెళ్ళిపోయావు, మమ్మల్ని మర్చిపోయావు. మిమ్మల్ని ఎలా మర్చిపోతానమ్మా? వాళ్లే కాదు, ఇక్కడ చెల్లెలు ఉంది. గుర్తుందమ్మా. ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? లెక్చరర్లు దండం పెడుతున్నారు. అంత బాగా చదువుతుందా? దీనికి చదువు చెప్పడం మా వల్ల కాదు అని. అన్నయ్య తమాషాకులే అమ్మా. ఏందయ్యా ఇట్టా చిక్కిపోయావు? సరిగా తింటున్నావా లేదా? వాడు వెళ్ళింది ఐపీఎస్ ట్రైనింగ్ అమ్మా. ఒంట్లో కొవ్వుని ఎక్సర్సైజ్ రూపంలో కరిగిస్తారు. బాబుంట్లో ఏముందనరా కరగదీయడానికి? నున్నగా ఉన్నవాడు సన్నగా అయిపోయాడు. నువ్వేం దిగులు పడకలే నాన్న. రేపు జాబ్ లో జాయిన్ అయ్యాక వడ్డీతో సహా పెంచుతాడుగా. రేయ్, అలా పెరిగేది అడ్డమైన గడ్డి తినేవాళ్ళకిరా. మనం ఆ టైప్ కాదు. చూద్దాంగా. కావాలంటే వైట్ పేపర్ తీసుకురా, అగ్రిమెంట్ రాసిస్తా. లావ్ అవనానా? కాదు, గడ్డి తినను అని. ఇంకేంటి బాబు, పాపం దొరగారికి దూరంగా ఉంటున్నావు. ఒక్కగానొక్క కొడుకువి, ఆయనకి దూరంగా ఉంటే ఆయన మనసు ఎంత అల్లాడిపోతుందో. అమ్మా, కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. రేపు వీడు ఐపీఎస్ ఆఫీసర్గా యూనిఫామ్ వేసుకుని కారు మీద రెడ్ లైట్ కుయ్ కుయ్ అని చప్పుడు చేసుకుంటూ వస్తే, వీడి చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ గన్ పట్టుకుని కాపలా కాస్తుంటే అసలు ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ బాధంతా దొరగారు ఆ క్షణం మర్చిపోతారు. పలకరింపులు పరామర్శలు సరే, బహుమతులు ఏమైనా ఉన్నాయా లేవా? ఏంటి సీత అడగటం? అన్నయ్య అడక్క ఇంకెవరిని అడగమంటావమ్మా? నువ్వు అడక్కపోయినా చెల్లెల కోసం నేను తేకుండా ఉంటానా అమ్మా? అమ్మా, ఇది నీకు. శివయ్య, ఎందుకయ్యా ఇప్పుడు ఇవన్నీ? నువ్వు అమ్మని మర్చిపోలేదు అని చెప్పడానికి. అమ్మీ చీర కట్టుకున్నప్పుడల్లా నేను గుర్తు రావడానికి. మర్చిపోతే కదయ్యా గుర్తుకు రావడానికి. సరే సరే, అన్నీ బయటకు వస్తున్నాయి, నా ఐటమ్ తప్ప. వస్తుంది వస్తుంది. ఇదిగో ఏంటిది? చూడు. జాగ్రత్తమ్మా, అసలే పోలీసోడు. అబ్బా, సూపర్ ఉందన్నయ్య. మరి తెచ్చింది అన్నయ్య కదా. ఏంట్రా, నీ గిఫ్ట్ ఏదనా? ఇది నీకు. చైన్ ఎందుకురా? ఇది చైన్ కాదురా, నేను. నువ్వు ఇక్కడున్నావు, నేను ఇక్కడ ఉండాలి. అశోక్, అమ్మా, నీ చేత్తో అన్నం తిని చాలా రోజులైంది. అన్నం పెడతావా? అలాగే, అన్నయ్యలిద్దరి మధ్య కూర్చొని తిని చాలా రోజులైంది, నాకు కూడా పెట్టమ్మా. రా బాబు రా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాల
మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. దేవకన్యలా కనిపించి ఇంతలోనే మాయమైపోయింది. నిజంగానే దేవకన్యనేమో. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది. ఛా, మిస్ అయ్యానే.
సిగరెట్టు మందు తాగితే గుండె జబ్బు వస్తుందన్నారు కానీ అందమైన అమ్మాయిని చూసినా గుండె దడ వస్తుందని ఎవరూ చెప్పలేదేంటి? వస్తుంది. ఇప్పుడు మాత్రం మిస్ చేయకూడదు. అర్జెంటుగా పరిచయం చేసుకోవాలి. ఆ పరిచయాన్ని ఫ్రెండ్షిప్గా, ఆ ఫ్రెండ్షిప్ని ప్రేమగా, ఆ ప్రేమని అబ్బో చాలా చేయాలి.